జనాలని మద్యం పోపించి తరలించే దానిలో భాగంగా ఈరోజు ఒక వ్యక్తి చనిపోవటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నుంచి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. సిద్ధం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. మనుషులు ప్రాణాలు తీయడానికి నువ్వు సిద్ధపడినట్టుంది, కానీ నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి సిద్ధంగా లేవని చెప్పేసి మేము చెబుతున్నాం. ఇప్పుడు ఆ యొక్క కుటుంబం ఈరోజు వీధిన పడింది. మరి ఆ కుటుంబాన్ని నువ్వు ఆదుకుంటావా లేకపోతే నీ పార్టీ వాళ్ళు ఆదుకుంటారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా మేము చెప్తున్నాం. మరి నిన్న తరలించినప్పుడు ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి శాసనసభ్యుడు కనీసం ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అవేమీ లేకుండా మరి ఎక్కడున్నాడో, మరి ఏ ప్యాకెట్ అడుకుంటున్నాడో లేకపోతే ఎక్కడ విలాసాలు చేస్తున్నాడో కానీ తెలియదు. కానీ ఇక్కడ మనిషి ప్రాణం పోయినా కనీసం పరామర్శిద్దామనే స్పందన కూడా లేనటువంటి శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. తక్షణమే ఆ యొక్క కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలా. అలాగే ఆ ఫ్యామిలీకి కూడా నివేశం ఉండటానికి ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలా. ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం.